ఆధారాలు లేకుండా తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపణ చేయడం తగదని వైసీపీ నాయకుడు మాజీ జెడ్పీటీసీ ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి, నర్వకాటిపల్లి ఉప సర్పంచ్ బ్రహ్మానందరెడ్డి అన్నారు. కడప జిల్లా ఒంటిమిట్ట మండలం మాధవరంలో వారు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్దిమడుగులో అవినీతి జరిగింది, ఎస్సీల భూములు అక్రమంగా రాయించుకొని సొమ్ములు దోచేశారని టీడీపీ మండల నాయకుడు వ్యాఖ్యానించడం రాజకీయాల్లో తగదు. నిజంగా తప్పు జరిగి ఉంటే ఆధారాలు చూపించి నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటామని ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకునికి సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. నిన్నటి రోజు ఒంటిమిట్ట మండలంలో ఒక మండల నాయకుడు ఉద్దిమడుగు అవినీతిపై నా పైన పలు ఆరోపణలు చేశాడు. ఆధారం లేని ఆరోపణలు. వాడు నీతి నిజాయితీ అయినవాడు అయితే వాడు మాట్లాడిన దానికి ఒక్క ఆధారం చూపిస్తే నేను రాజకీయ సన్యాసం చేసేదానికి సిద్ధంగా ఉన్నా. ఉద్దిమడుగు ప్రాజెక్టు 2017లో రిక్విజేషన్ ఇచ్చారు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో. 2017లో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఉద్దిమడుగు ప్రాజెక్టుకు భూములు తీసుకుంటామని రిక్విజేషన్ వచ్చింది. అక్కడ మేము 1982లో మా నాన్నగారు టోటల్ రిజిస్టర్ ల్యాండ్స్ 24 ఎకరాలు మా కుటుంబం 1982లో రిజిస్టర్లు చేసుకున్నాం. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ అన్నీ మీకు ఎటువంటి ఆధారాలు లేకుండా మా పైన ఆన్లైన్ ఎక్కించుకున్నారు, ఎస్సీల భూములు ఎక్కించుకున్నారు ఇలా మాట్లాడడం మీకు అది మంచిది కాదు. దానివల్ల మీకు మర్యాద తగ్గిపోతుంది తప్ప మర్యాద పెరగదు. ఇప్పుడు కూడా ఉద్దిమడుగు ప్రాజెక్టు 25 కోట్లు అవినీతి. ఏం 25 కోట్లు మేమేమన్నా బ్యాంకులో నుంచి డైరెక్ట్గా మా ఖాతాల్లో పడాయా? ఉద్దిమడుగు ప్రాజెక్టు 520 ఎకరాలకు సంబంధించిన ప్రాజెక్టు. 270 ఎకరాలు వాళ్ళు ఉద్దిమడుగు ప్రాజెక్టులో మొదటి దఫా తీసుకున్నారు. 270 ఎకరాల్లో సుమారు 50 మంది రైతులు ఉన్నారు. 50 మంది రైతులకు సంబంధించిన కార్యక్రమం అది. 50 మంది రైతులు దానికి వాళ్ళకు ఎవరెవరి అకౌంట్లలో దాని ప్రకారం వాళ్ళకి డబ్బులు పడ్డాయి. దాని అందరికీ 25 కోట్లు ఒక జెడ్పీటీసీ సభ్యుడు మాజీ సభ్యుడు తీసుకొచ్చినాడనే ఆరోపణలు చేయడం అది మంచి పద్ధతి కాదు. తర్వాత నిన్న వచ్చిన జీవో ఒకటి వచ్చింది. మాకు ఆ రోజు ఉద్దిమడుగు ప్రాజెక్టులో ఒక ఎకరాకు 1,52,000 రూపాయలు, అంటే ఎకరాకు 1,52,000 రూపాయలే గవర్నమెంట్ మాకు పే చేసింది. మేము ఆ రోజు 1,52,000 డబ్బులు తీసుకున్నప్పుడు అసమ్మతితో తీసుకున్నాం. తర్వాత మళ్ళీ మేము గవర్నమెంట్కి అప్లై చేసుకున్నాం. మేము అసమ్మతి మాకు 1,52,000 తక్కువ. తర్వాత మాకు అదనపు 64 జీవో ప్రకారం మేము అప్లై చేసి అదనపు జీవోని ప్రొడ్యూస్ చేసి గవర్నమెంట్కి రిక్వెస్ట్ పెడితే గవర్నమెంట్ నిన్న దానికి తర్వాత మళ్ళా 80% అదనంగా ఒక జీవో రిలీజ్ చేసింది. ఇది జీవో ప్రకారం చట్ట ప్రకారము అధికారులు ఉన్న ఆ చట్టం ప్రకారమే వాళ్ళు ప్రాసెస్ చేశారు. అది ఎక్కడైనా సరే ఏ ప్రాజెక్టులో అయినా సరే తక్కువ అమౌంట్ అసమ్మతితో తీసుకున్నప్పుడు రెండో దఫా 80% గవర్నమెంట్ పెంచిచ్చే జీవోలు ఉన్నాయి. మాకు అదేవిధంగా ఆ ప్రాంతానికి అంటే మాకంటే నాకే రాదు, అక్కడ ఉన్న 270 ఎకరాలు 60 మంది రైతులకు సంబంధించిన ప్రాజెక్టు. రైతులకు ఒక ఎకరాకు 1,52,000 రూపాయలు ఎక్కడైనా సరే సాగు భూమి ఎవరైనా ఇచ్చేవాళ్ళు ఉన్నారా? ఈ మాట్లాడిన నాయకులు, నిన్న ప్రెస్ మీట్ పెట్టిన నాయకులు నేను 5 లక్షలు ఇస్తా, వాళ్ళ భూమి ఏమన్నా ఇవ్వగలుగుతాడా? నేను 5 లక్షలు ఇస్తా ఆయనకు ఎకరాకు, ఆయన భూమి నాకు ఇవ్వగలుగుతాడా? మేము గవర్నమెంట్కు ప్రాజెక్టు కోసం 1,52,000 రూపాయలకే మా భూములు వదులుకున్నాం. 3 పంటలు పండేది ఒక్కసారి 3 పంటలు ఎప్పుడు మంచి నీరున్న భూములు కూడా. అది 1982 రిజిస్టర్ భూములు మాయి. ఏమీ తెలియకుండా ఏమీ ఆధారాలు లేకుండా వైకాపా నాయకులు, వైస్ చైర్మన్, మాజీ వైస్ చైర్మన్ అవినీతి కొల్లగొట్టడం మీకు సిగ్గుగా ఉండదే? మీరు ఒక్క ఆరోపణ నిరూపించండి, మేము రాజకీయ సన్యాసం చేస్తాం. ఒక్క ఆరోపణ సిగ్గు లేకుండా వెనక ఎవడో చెప్తాడంటే సిగ్గులేని మాటలను మైక్ ముందర మాట్లాడడం అసలు మీ అసలు ఎవరన్నా చూస్తే మీకు ఊస్తారో మీరు మాట్లాడే మాటలు. ఏదైనా సరే పద్ధతిగా రా చూడు, నా పైన ఏదైనా తప్పు ఉంటే వేసుకో, నీ ఏ ఎంక్వైరీ కావాలంటే ఎంక్వైరీకి వేసుకో. మాకు ఇచ్చింది 1,52,000 ఎకరాకు, మేము అదనంగా అడిగినాము 80%. మళ్ళీ మాకు అదనంగా కొత్త జీవో నిన్న గవర్నమెంట్ ఏమి ఐఏఎస్లకు వాళ్ళకి లేదా నాలెడ్జి? వాళ్ళకి తెలియదా జీవోలు చట్ట ప్రకారం ఇయ్యాలో లేదో వాళ్ళకి తెలియదా? ఈయనకు తెలుసా? కొనమాలని వాళ్ళకు మైక్ వచ్చిన మైక్ ఉందని ఎటువంటి అటు మాట్లాడితే ఎవ్వరు చేతులు కడతా కూర్చున్నారు. మా పేరు ఎత్తి నిన్న మాట్లాడారు కాబట్టి మేము కంపల్సరీ దీనిపైన చట్టపరమైన
కేసు వేసి ఖచ్చితంగా న్యాయపరంగా మేము రిఫర్మేషన్ సూట్ వేసేదానికి సిద్ధంగా ఉన్నాం. మీరు మాది ఏదన్నా తప్పు ఉంటే ఎప్పుడైనా మేము ఏ ఎంక్వైరీకైనా సిద్ధం. అయ్యా నర్సయ్య గారు, నీకు పదే పదే చెప్తున్నా, ఇంకొకసారి నువ్వు ఆధారాలు లేకుండా మాట్లాడితే దాని తర్వాత దాని వేరుగా ఉంటుంది. నీదందరికీ తెలుసు, నీ పరిస్థితి అంతా తెలుసు, మండలానికి నీ కథంతా తెలుసు. నువ్వు నా ప్రాజెక్టుది కానీ నాది కానీ ఎక్కడన్నా నువ్వు నిరూపించు. నేను రాజకీయ సన్యాసం చేసేదానికి సిద్ధంగా ఉండా. దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం లేదు. ఇది 1982లో మా నాన్నకున్న భూమి. 2017లో తెలుగుదేశం పార్టీలో రిక్వెస్ట్ చేసి ఇచ్చిన భూమి ఇది. 2017లో తెలుగుదేశం పార్టీనే ఇది ప్రాజెక్టు మూవ్ చేసింది. 2019లో నోటిఫికేషన్ ఇచ్చారు. 2021లో డబ్బులు వచ్చింది. సుమారు 60 మంది రైతులకు 25 కోట్లు 270 ఎకరాలకు సంబంధించిన ఇదంతా లేదో నా జోబిలో పెట్టినట్టు నేను పోయి తీసుకొచ్చినట్టు మాట్లాడడం ఇది మంచి పద్ధతి కాదు. దీనికి తగిన సమయం వచ్చినప్పుడు తగిన రీతిలో మేము కూడా బుద్ధి చెప్పేదానికి సిద్ధంగా ఉన్నాం. నర్సయ్య గారు, నువ్వు అంత పవిత్రంగా ఉన్నప్పుడు సర్పంచ్ పోయినప్పుడు 3 సార్లు చెక్ పవర్ ఎట్టబోయింది. ఒంటిమిట్ట చెరువు కింద పనిచేస్తా అంటే 1,00,000 లెక్క ఎట్ట తీసుకున్నావు? నువ్వు చెక్ డాములు ఎట్ట అమ్ముకున్నావు? అమ్ముకుని 1,00,000 లెక్క అమ్ముకున్నది బిల్లు చేయకాలంటే బిల్లులు కాడ మళ్ళీ 1,00,000 లెక్క తీసుకున్నావు. వాళ్ళ దగ్గర ఇప్పించావు. ఏం పెద్ద మనిషితో నువ్వు చేసావు? ఏడ నీకు నీతి ఉంది? ఏడ నువ్వు అన్యాయం ఉంది? ఎవరిది ఖండించాను నువ్వు ఎందుకు ఊరక నిష్కారంగా మాట్లాడతావు? నీకు పార్టీలో ఏం గుర్తింపు ఉందో అది చూడు. మా కొదవది మళ్ళీ ఏదైనా ఉంటాం మాట్లాడు. పార్టీలో ఇచ్చినాక తెలుగుదేశం ఇచ్చినాక గౌరవంగా ఉండు. ప్రతి ఒక్క వర్క్ అమ్ముకుంటూ ఏం పని చేసినా సర్పంచ్ కూడా మొత్తం అమ్ముకుంటూ వచ్చాం. నీకు ఎన్నిసార్లు నేను సంతకాలు పెట్టించాను. నేను రాష్ట్రంలో 3 సార్లు చెక్ పవర్ పోయింది. అంతకుముందు 2 సార్లు పోయింది. నాకు తెలియదా? నేను సర్పంచ్గా లేనా? నీకు ఎన్నిసార్లు చెక్ పవర్ పోయింది? నీకు నేను ఏనుగ పడితే మాట్లాడి నేను సంతకాలు పెట్టించాను. నీకు దాని గురించి మాట్లాడితే నీది నిజాయితీతో పనిచేయి. అనవసరంగా జరుగుతుంది. మీ సొంత అన్న నువ్వు పంచక భూమి మీ అన్న సూసైడ్ చేసుకున్నాడు. అది తెలుసా అందరికీ? మనలో ఎవరికి తెలీదు. నువ్వు మీ అన్నదమ్ముల ముగ్గురికి భూమి సరిగ్గా పంచావు. ఎవరికి పంచలేదని నువ్వు అడుగుతానా? ఒకరికి వచ్చింది 270 ఎకరాల భూమి. చూడు లిస్టుది. తప్పు ఉంటే మాట్లాడు.